ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం. తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. అంగ ప్రదక్షిణ భక్తులకు ఆధార్ కార్డు నమోదు తప్పనిసరి. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో వెల్లడి. తిరుపతిలో ఎస్వి వేద విశ్వవిద్యాలయ దశమ వార్షికోత్సవం. ఆగమోక్తంగా సుదర్శన సహిత లక్ష్మీనారాయణ యాగం. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 16న స్వామివారి సన్నిధిలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో ఆలయ ఆవరణను అర్చకులు, అధికారులు శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు ఈరోజు వారి ఉన్నటువంటి వారి సంపదని, వారి దేవస్థానాన్ని ఆగమ శాస్త్రంలో ఉన్న ప్రకారం సంవత్సరానికి 4 సార్లు పరిపూర్ణంగా శుద్ధి చేసి సకల పరిమళాలని వెదజల్లడం జరుగుతుంది. టెంపుల్ అంతా కూడా, భక్తకోట అంతా కూడా, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, పూజారులు కానీ, అదేవిధంగా ఈవో గారు కానీ, అందులో మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి 365 రోజులు భక్తిభావంతో పనిచేయడమే కాకుండా లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించడమే కాకుండా ఎన్నో రూపాల్లో ఎన్నో విధమైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తుంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా 4 సార్లు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. దాన్నే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఉగాది, ఆణివారాస్థానము, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా మంగళవారం రోజున భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పర్వదానాలకి ముందుగా వచ్చే మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. దీంట్లో ఆలయాన్ని శుభ్రపరిచిన తర్వాత పరిమళ సుగంధాలతో కూడిన పరిమళాన్ని ఆలయంలో అప్లై చేసేసి, ఔషధ పరిమళాన్ని అప్లై చేసేసి చక్కగా క్లీన్ చేస్తారు. దీని మూలాన ఏంటంటే శుభ్రతతో పాటు క్రిమికీటకాదులు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు అత్యంత శ్రద్ధతో, భక్తితో ఆలయ సిబ్బంది, మిగతా మెంబర్స్ అందరూ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా శ్రీవారి కృప మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని వసతి గదుల్లో ఇంజనీరింగ్ విభాగం తక్షణం మరమ్మత్తు పనులను ప్రారంభించాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ప్రతి మంగళవారం నిర్వహించే సమీక్షలో భాగంగా ఈవో పలు ఆదేశాలు జారీ చేశారు. వరాహస్వామి విశ్రాంతి మందిరంలో సహా పలు గదుల్లో విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాల్లో తక్షణం మరమ్మతులను ప్రారంభించాలన్నారు. ఇకపై శ్రీవారి సేవకు కనీసం 500 మందికి తగ్గకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ ను తీసుకోవాలన్నారు. అలాగే వివిధ విభాగాల్లో సేవలందించడానికి వచ్చే శ్రీవారి సేవకులకు ఆయా విభాగాల వారు దగ్గరుండి శ్రీవారి సేవకులు ఏ సేవలు అందించాలో తెలియజేయాలన్నారు. శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులందరికీ అవకాశం కల్పించడానికి వీలుగా ఇకపై ఆధార్ కార్డు నమోదును తప్పనిసరి చేయాలన్నారు. శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్ల కొరత లేకుండా చూడాలన్నారు.
ఇక తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, శ్రీవారి సేవా సదన్ల వద్ద 1000 పాదరక్షలు భద్రపరిచే సామర్థ్యం గల ర్యాక్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలను గత 10 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ జియంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆస్థానం జరిపారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం సుదర్శన సహిత లక్ష్మీనారాయణ యాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి 10 వసంతాలు పూర్తయింది. విశ్వవిద్యాలయ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామేశ్వరం భవనంలోని ప్రత్యేక వేదికపై యాగశాల కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సుదర్శన సహిత లక్ష్మీనారాయణ యాగాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ మహోత్సవంలో వేద విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రామేశ్వర భవనంలో వేద విశ్వవిద్యాలయ 10వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కెఈ దేవనాథన్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ముఖ్య అతిథిగా, శృంగేరికి చెందిన ప్రముఖ పండితుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జి మహాబలేశ్వర భట్లు విశిష్ట అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి అనుబంధ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఎన్ఐసియు పిల్లల వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. స్విమ్స్ ఆసుపత్రిలో మంత్రి కామినేని అవయవ దానంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అవయవ దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన దాతలను మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి కామినేని కోడ్ బ్లూ వ్యవస్థను ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి వీలు కలుగుతుందని మంత్రి వివరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ-సేవా కేంద్రాలు, పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 13వ తేదీ బుధవారం 990 టికెట్లు, జూలై 14వ తేదీ గురువారం 3239, జూలై 15వ తేదీ శుక్రవారం 2231, జూలై 16వ తేదీ శనివారం 2, జూలై 17వ తేదీ ఆదివారం 3969, జూలై 18వ తేదీ సోమవారం 9390, జూలై 19వ తేదీ మంగళవారం 9137, జూలై 20వ తేదీ బుధవారం 11172 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భాగ్యనగరం ఉత్సవ శోభతో పులకించింది. వివిధ ఆలయాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొని భక్తులు పరవశించారు. తిరునగరం బాలాజీ సన్నిధిలో కోయిల ఆల్వార్ తిరుమంజనం, పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు, ఇలా ఎన్నో విశేష పూజల్లో భక్తులు తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన జరిగింది. వివిధ సుగంధ ద్రవ్యాలతో కలిపిన లేపనంతో స్వామివారి పూజా సామగ్రి, ఆలయ గోడలను అధికారులు, అర్చకులు భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు. జూబ్లీహిల్స్ లో కొలువైన అమ్మలగన్న అమ్మ పెద్దమ్మ తల్లి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీప అలంకరణతో తీర్చిదిద్దారు. శాకంబరిగా అమ్మవారిని ఆశాంతం రకరకాల కూరగాయలతో అలంకరించారు. మల్లెమాలకు లేత బెండకాయల అంచుతో ముత్యాల హారానికి పచ్చల పథకం అద్దినట్లు గోచరిస్తుంది.
నక్షత్ర హారతి కాంతుల్లో అమ్మవారు దివ్యంగా భక్తులను అనుగ్రహించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లికి పల్లకీ సేవను నిర్వహించారు. మేళ తాళాలు ముందు నడుస్తూ ఉంటే, వేదగానం శ్రావ్యంగా వినిపిస్తూ ఉంటే, ప్రదోష వేళ సర్వమంగళ అయిన పెద్దమ్మ తల్లి పురవీధుల్లో విహరించారు. అంతకుముందు సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగింది. ఇక స్కందగిరి ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేక సేవ జరిగింది. పంచామృతాలు, మంగళ జలాలతో, వేద పారాయణలతో ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అభిషేకం చేశారు. బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ఆషాఢం మాసం సందర్భంగా బోనాలు పండుగతో కలకలలాడింది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొత్త కుండలో అన్నం వండి నైవేద్యం రూపంలో అమ్మవారికి సమర్పించే భోజనమే బోనం అంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి చల్లని కరుణ తమపై ఉండాలని ప్రార్థించారు. శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే సుదర్శన భగవానుని ఉత్సవమూర్తిని ఆలయ ముఖమండపంలో వేంచేపు చేసి సుదర్శన శతకాన్ని పారాయణ చేశారు. సుదర్శన హోమం ద్వారా దోషాలు తొలగి సుభిక్ష నెలకొంటుందని శాస్త్రవచనం. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో జన్మ నక్షత్ర హోమాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయంలోని దర్బారు మండపంలో ఆయుష సూక్త పారాయణం, నక్షత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ భద్రకాళి శాఖలలో శోభాయమానంగా అనుగ్రహించారు. వరంగల్ నగరంలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 8వ రోజున సౌభాగ్య ప్రదాయనికి కుంకుమార్చన చేశారు. భక్తులు లలిత పారాయణం చేస్తుండగా అర్చకులు అమ్మవారికి కుంకుమార్చన జరిపి మంగళహారతులు అర్పించారు. చల్లని తల్లిని దర్శించుకునే భక్తులతో ఆలయంలోని క్యూ లైన్లు నిండిపోయాయి. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భద్రకాళికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో మాస కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ తదితర క్రతువులు జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పాత బజారులోని శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాస పూజల్లో భాగంగా స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా అమ్మవారికి అభిషేకం జరిపి తన్మయులయ్యారు. అనంతరం శ్రీ పార్వతీదేవిని సర్వాంగశోభితంగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు బారులు తీరి లలిత సహస్రనామ పారాయణం చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్లోని తిరుమల రాయ మారుతి మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక్కడ కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఆంజనేయ స్తుతికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టుకు భక్తులు ప్రదక్షిణలు చేశారు. భక్తుల కల్పవల్లిగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ వల్లూరమ్మ తల్లి భక్తుల పూజలు అందుకుంటోంది. టంగుటూరు మండలంలోని వల్లూరమ్మ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ ఆలయ విశేషాలు మీకోసం. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరులో భక్తుల కల్పవల్లిగా శ్రీ వల్లూరమ్మ తల్లి అనుగ్రహిస్తున్నారు. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి ఆలయం నిలవై ఉంది. వల్లూరమ్మను వేడుకుని ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తే తప్పక విజయం సిద్ధిస్తుందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ కథనం ఉందని స్థానికుల మాట. ఈ ప్రాంతాన్ని పాలించిన మండపాటి రాజులు వెంకటగిరి రాజులతో యుద్ధానికి సన్నద్ధమై శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని
వల్లూరమ్మను వేడుతూ యజ్ఞ యాగాదులు చేశారట. అప్పుడు అమ్మవారు చిరు దరహాసంతో సాక్షాత్కరించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాలని ఆదేశించారని ప్రతీతి. నాటి నుంచి అమ్మవారి ఆలయం నిత్య పూజలు ఉత్సవాలతో శోభిల్లుతోంది. సాధారణ రోజుల్లో సైతం అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక పర్వదినాలు, వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారి సన్నిధి భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. గర్భాలయంలో వల్లూరమ్మ నిమ్మకాయల హారాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులై భక్తులను దివ్యంగా కటాక్షిస్తారు. ఆధ్యాత్మిక విశేషాల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. భక్తులు విశేషంగా కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దీవెనలు అందుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఓదెలలో వెంచేసిన శ్రీ మల్లికార్జున స్వామివారి పెద్ద పట్నాల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో మల్లన్న సన్నిధికి చేరుకుని రకరకాల రంగు వల్లులతో పట్నాలు వేసి స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నిర్వహించారు. ఇక కరీంనగర్ జిల్లా మహాలక్ష్మి నగర్లోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు సర్వాంగ శోభితంగా రథంపై కొలువుదేరి భక్తులను అనుగ్రహించారు. గోవింద నామస్మరణల మధ్య భక్తులు ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. విశాఖపట్నం మురళీనగర్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి సన్నిధి భక్తులతో కళకళలాడింది. మహాదేవునికి నమ్మక చమక రుద్ర పారాయణంతో పంచామృతాలు, పళ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని పుష్పాలు, రజత కవచంతో మనోహరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ మహాదేవుడి అభిషేకాన్ని వీక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నిత్య పూజలతో పాటు ఉత్సవాలు, ఊరేగింపులతో కళకళలాడుతున్న వెంకన్న సన్నిధిలో భక్తులు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన శనివారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటుంటారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం
మహిమాన్విత ఆలయంగా పేరుగాంచింది. ఈ ఆలయంలో ప్రతినిత్యం విశ్వేశ్వర స్వామి వారికి శుద్ధ జలాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఎన్నో ఉపాలయాలతో అలరారే విశ్వేశ్వర స్వామి మందిరంలో ముందుగా సాక్షి గణపతి స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. విఘ్నాధిపతి ఆశీస్సులు అందుకున్న భక్తులు ఆపై అన్నపూర్ణాదేవితో పాటు శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ నాగదేవతల దర్శనం చేసుకుంటారు. జగదభిరాముడు జానకీపతి రామబంటు సమేతంగా కొలువై భక్తులను కరుణిస్తున్న సుధామం రంగారెడ్డి జిల్లా లెక్చరర్స్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం. అల్లంత దూరం నుంచే మనోహర నిర్మాణ శైలితో ఆకట్టుకుంటున్న ఈ రామాలయం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం లెక్చరర్స్ కాలనీలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం భక్తుల పూజలతో కళకళలాడుతోంది. జగద్గురు పుష్పగిరి శ్రీ శంకరాచార్య నృసింహభారతి స్వామి దశాబ్దం కిందట ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో రామయ్య తండ్రి సీతాలక్ష్మణ సమేతంగా కొలువుతీరి ఉన్నారు. స్వామివారి సన్నిధిలో నిష్టగా మండలం రోజుల పాటు ప్రదక్షిణలు చేసి మాస కళ్యాణంలో పాల్గొంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన ధ్వజస్తంభం, చూడచక్కని గోపురాలతో అలరారుతున్న సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సాక్షి గణపతి, అభయాంజనేయ స్వామి, గరుడాల్వార్, నాగదేవతలు, నవగ్రహ సన్నిధితో పాటు వేప, రావి వృక్షాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమోక్తంగా పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి నెల రామచంద్రుడి జన్మ నక్షత్రం పురస్కరించుకొని పునర్వసు కళ్యాణం, అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం రోజు అభయాంజనేయ స్వామివారికి ఆకుపూజ, సంకటహర చతుర్థి నాడు విఘ్నాధిపతికి నిర్వహించే పంచామృతాభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. త్రిచికి చెందిన రసిక ప్రసాద్ బృందం ఆలపించిన నామ సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 68 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.